ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మేషరాశి భక్తులారా, ఈరోజు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సందర్భాలు దైవ సంకల్పంలా అనిపిస్తాయి. ఈ వీడియో కూడా అలాంటి సందర్భాల్లో ఒకటిగా మీరు అర్థం చేసుకోవాలి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న శుభ సమయం దగ్గరపడిందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించకపోయినా దైవానికి మాత్రం ప్రతి బాధ తెలుసు. అందుకే ఈ సమయాన్ని ఆశతో, విశ్వాసంతో స్వీకరించండి. రాబోయే 72 గంటలు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే కొత్త అవకాశాలను తీసుకురాగల సమయంగా భావించబడుతున్నాయి. ఈ సమయంలో కొందరికి ఉద్యోగ అవకాశాలు రావచ్చు, మరికొందరికి వ్యాపారంలో పురోగతి కలగవచ్చు, ఇంకొందరికి ఆర్థికంగా ఊరటనిచ్చే పరిణామాలు కనిపించవచ్చు. ఇవి వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే చిన్న ఆధ్యాత్మిక సూచనను చాలామంది ఎంతో విశ్వాసంతో పాటిస్తారు. ఇక్కడ ఒక చిన్న మనవి. మీరు ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణల వీడియోలను ఇష్టపడితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. భక్తి అనేది మనస్సుకు బలాన్నిస్తుంది. మేషరాశివారికి అగ్నితత్వం అధిపతి. ధైర్యం, నాయకత్వం, ముందుండి నడిపించే స్వభావం ఈ రాశివారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందులను కూడా తెచ్చిపెడతాయి. అందుకే ఈ సమయంలో సహనం పాటించటం మీకు చాలా అవసరం. ఇటీవలి కాలంలో మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురై ఉండవచ్చు. రావాల్సిన డబ్బు ఆలస్యమై ఉండవచ్చు. చెయ్యాల్సిన పనులు వాయిదా పడి ఉండవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చి ఉండవచ్చు. కాని ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టానికి తర్వాత ఉపశమనం వస్తుంది. ఈ సమయంలో మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి. ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి మీకిష్టమైన దైవాన్ని స్మరించటం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇంట్లో పెద్దలను గౌరవించటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి మంచి పనులు చేయటం కూడా ఆధ్యాత్మికంగా మీకు శుభప్రదమైన ఫలితాలనిస్తుంది. కొంతమందికి అకస్మాత్తుగా మంచి వార్త రావచ్చు. మరికొందరికి చాలా రోజులుగా ఆగిపోయిన పని ముందుకు కదలవచ్చు. ఇంకొందరికి కుటుంబ సభ్యుల నుండి లేదా స్నేహితుల నుండి ఊహించని సహాయం లభించవచ్చు. ఈ మార్పులను ధనవర్షం అనే పదానికి ప్రతీకాత్మకంగా కూడా భావిస్తారు. అంటే జీవితంలో అవకాశాలు, అభివృద్ధి, శుభ ఫలితాలు పెరగటం. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. అదృష్టం వచ్చినప్పుడు వినయాన్ని అస్సలు కోల్పోవద్దు. సంపద వచ్చినప్పుడు దానం చేయటం, దేవుడికి కృతజ్ఞత చెప్పడం, తల్లిదండ్రులను గౌరవించటం వంటి విలువలను అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మీకొక చిన్న ఆధ్యాత్మిక సూచన. రాబోయే 3 రోజుల పాటు ఉదయం లేచిన వెంటనే మీ ఇష్టదైవాన్ని స్మరించి నాకు మంచిని ప్రసాదించు అని హృదయపూర్వకంగా ప్రార్థించండి. ఆ తర్వాత ఆ రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి. భక్తి మనస్సుకు ధైర్యాన్ని, ఆశను పెంచుతుంది. మీరింకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కాని లేదా ఓం నమఃశివాయ అని కాని తప్పకుండా రాయండి. మీలాంటి భక్తుల కామెంట్లు ఈ వీడియోను మరింత మందికి చేరేలా సహాయపడతాయి. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, రాబోయే రోజుల్లో మేషరాశివారిలో కొందరికి ఆర్థిక అవకాశాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. అయితే ఆ అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవటం మాత్రం మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మేషరాశి భక్తులారా, ఇప్పటివరకు మనం మీ జీవితంలో ఆశాజనకమైన మార్పుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జ్యోతిష్య సాంప్రదాయాల ప్రకారం రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా భావించబడే అంశాలను మరింత వివరంగా తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రాలేదని మీకు అనిపించి ఉండవచ్చు. చాలామంది మేషరాశివారు ఎంత ప్రయత్నించినా పని పూర్తి కావటం లేదు అనే భావనలో ఉండవచ్చు. అయితే ప్రతి ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది భవిష్యత్తులో విజయానికి పునాది వేస్తుంది. ఈ సమయంలో మీకు ఎదురయ్యే ముఖ్యమైన మార్పు ఏమిటంటే, మీలోని ఆత్మవిశ్వాసం మళ్లీ బలపడటం. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలనే ఉత్సాహం పెరగవచ్చు. కొంతమందికి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు రావచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరగవచ్చు. మొదట ఇది భారంగా అనిపించినా తర్వాత అదే మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా మారుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు తొందరపాటు నిర్ణయాలకు బదులుగా ప్రణాళికతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మేషరాశివారికి కుటుంబం చాలా ముఖ్యమైంది. కాని కొన్నిసార్లు మీ నేరుగా మాట్లాడే స్వభావం కారణంగా చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ఈ రోజుల్లో మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
కోపంతో చెప్పిన ఒక మాట ప్రేమతో నిర్మించిన సంబంధాన్ని దెబ్బతీయకూడదు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం ఉదయం సూర్యోదయం సమయంలో కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థించటం మనసుకు ఎంతో శాంతినిస్తుంది. అలాగే ఆదివారం కాని లేదా మంగళవారం రోజున మీకు సాధ్యమైనంత మేరకు దానం చేయటం శుభప్రదం. మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవటం కూడా ఈ సమయంలో మంచిదిగా భావించబడుతుంది. తల్లిదండ్రులు, గురువులు, వృద్ధులను గౌరవించటం ద్వారా మనసులోని అహంకారం తగ్గి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. కొంతమంది మేషరాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఉపశమనం కలగవచ్చు. రావలసిన డబ్బు రావటం, కొత్త ఆదాయ మార్గం కనిపించటం లేదా ఖర్చులపై మంచి నియంత్రణ సాధించటం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే దీన్ని అదృష్టం మాత్రమే కాకుండా మీ కృషి ఫలితంగా కూడా చూడాలి. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక ముఖ్యమైన పని ఇప్పుడు పూర్తయ్యే అవకాశముంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, కుటుంబానికి సంబంధించిందైనా లేదా వ్యక్తిగత లక్ష్యానికి సంబంధించిందైనా కావచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆ అవకాశాన్ని గుర్తించి ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇతరులతో పోల్చుకోవటం మానేయండి. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఇచ్చాడు. కాబట్టి మీ ప్రయాణంపై మీరు దృష్టి పెట్టండి. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన అంశాన్ని మీరు తెలుసుకోవాలి. కొందరు మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఒక కొత్త పరిచయం జీవితంలో మంచి మార్పుకు కారణం కావచ్చు. అది స్నేహం కావచ్చు, వ్యాపార సంబంధం కావచ్చు, లేదా మీకు మార్గదర్శకత్వం ఇచ్చే వ్యక్తి కూడా కావచ్చు. అందుకే కొత్త అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టండి. సరైన నిద్ర, సమతుల్య ఆహారం మరియు కొద్దిసేపు నడక వంటి అలవాట్లు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. మేషరాశి భక్తులారా, ఇప్పటివరకు మీ జీవితంలో అనుకూలంగా భావించబడే మార్పులు, అవకాశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సమయాన్ని మరింత సానుకూలంగా మలుచుకోటానికి ఆధ్యాత్మికంగా పాటించదగిన కొన్ని సూచనల గురించి మీరు తెలుసుకోవాలి. మన సనాతన సాంప్రదాయం ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. దైవానుగ్రహం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, మనశ్శాంతి, మంచి కుటుంబం, సద్బుద్ధి, సరైన అవకాశాలు కూడా దైవ వరాలే. అందుకే జీవితంలో వచ్చే ప్రతి మంచి అవకాశాన్ని కృతజ్ఞతతో స్వీకరించటం ఎంతో ముఖ్యం. రాబోయే కొన్ని రోజుల్లో మీ మనసులో కొత్త ఆశలు చిగురించే అవకాశముంది. చాలా కాలంగా చెయ్యాలని అనుకుంటూ వాయిదా వేసిన పనిని ప్రారంభించాలనే ఆలోచన రావచ్చు. ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయకుండా సరైన ప్రణాళికతో ముందుకు సాగండి. విజయం అనేది ఒక్కరోజులో కాదు, చిన్న చిన్న అడుగులే పెద్ద విజయాలకు కారణమవుతాయి. ఉదయం ఇంట్లో దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని స్మరించటం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. సాధ్యమైతే కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. ఆ సమయంలో మీ మనసులోని కోపం, భయం, నిరాశను వదిలి సానుకూల ఆలోచనలకు చోటివ్వండి. మేషరాశివారిలో సహజంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నాయకత్వానికి తోడు వినయం కూడా ఉంటేనే పూర్తి ఫలితం లభిస్తుంది. అందుకే మీతో పనిచేసే వారిని గౌరవించండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలు కూడా వినండి. కొన్నిసార్లు చిన్న సూచనే పెద్ద సమస్యకు పరిష్కారమవుతుంది. కొంతమంది మేషరాశి వారికి ఈ సమయంలో కుటుంబంలో ఆనందకరమైన వార్త వినిపించే అవకాశముంది. అది శుభకార్యానికి సంబంధించిందైనా, ఉద్యోగానికి సంబంధించిందైనా లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాచారమైనా కావచ్చు. అయితే ప్రతి ఒక్కరి పరిస్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆశాజనకమైన అవకాశంగా మాత్రమే మీరు చూడాలి. మీ ఆర్థిక విషయాల్లో ఒక ముఖ్యమైన సూచన, సంపాదించటం ఎంత ముఖ్యమో పొదుపు చేయటం కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో అనవసర ఖర్చులను తగ్గించి అవసరమైన వాటికే ప్రాధాన్యతను ఇవ్వండి. చిన్న పొదుపులు భవిష్యత్తులో పెద్ద భరోసాగా మారవచ్చు. ఈ సమయంలో మీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. కృతజ్ఞతతో ఉండే మనసు జీవితంలో మరింత సానుకూలతను తీసుకుని వస్తుంది. అలాగే మీకు సాధ్యమైనంత మేరకు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం, పక్షులకు గింజలు వేయటం, గోవులకు పచ్చగడ్డి పెట్టడం వంటి మంచి పనులు చేయటం ఎంతో పుణ్యకార్యంగా భావించబడుతుంది. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, గ్రహాలు మార్గాన్ని సూచిస్తాయని జ్యోతిష్యం చెబుతుంది, కాని నడిచేది మాత్రం మనమే. కాబట్టి మీ కృషి, నిజాయితీ, క్రమశిక్షణను ఎప్పుడూ వదిలిపెట్టకండి. దైవంపై విశ్వాసంతో పాటు మీ ప్రయత్నం కూడా ఉంటేనే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ భవిష్యత్తుపై మంచి ప్రభావం చూపే అవకాశముంది. అందుకే తొందరపడకుండా పెద్దల సలహా తీసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సహనం అనేది ఈ సమయంలో మీకు అత్యంత పెద్ద బలం. మీకు సాధ్యమైనప్పుడు దానం చేయండి. అది పెద్ద మొత్తంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరమైన వారికి సహాయం చేయటం, పెద్దలను గౌరవించటం వంటి మంచి పనులు సమాజంలో సానుకూలతను పెంచుతాయి. మనసులో కరుణ పెరిగితే జీవితంలో సంతృప్తి కూడా పెరుగుతుంది. మేషరాశి వ్యక్తులారా,
ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. అలాగే కామెంట్లో జై శ్రీరామ్ అని కాని లేదా ఓం నమశివాయ అని కాని రాయండి. మీ అందరి ఆశీర్వాదం, ఆదరణ మాకు మరింత మంచి ఆధ్యాత్మిక వీడియోలు అందించడానికి ప్రేరణగా ఉంటుంది. జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. ఇతరుల విజయాన్ని చూసి నిరుత్సాహపడకండి. ప్రతి మనిషికి తన సమయం వేరు. మీ సమయం వచ్చినప్పుడు మీరు కూడా ముందుకు వెళ్తారు. అప్పటి వరకు సహనం, కృషి, విశ్వాసం ఈ మూడు మీకు తోడుగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఆధ్యాత్మికత అంటే అద్భుతాల కోసం ఎదురుచూడటం మాత్రమే కాదు, మనలోని మంచి లక్షణాలను పెంపొందించుకోవటం కూడా. కోపాన్ని తగ్గించటం, ప్రేమను పెంచటం, నిజాయితీగా జీవించటం, ఇతరులకు మేలు చేయటం ఇవే నిజమైన దైవారాధన. కాబట్టి మేషరాశి భక్తులారా, ఈ రోజులను ఆశతో స్వాగతించండి. మంచి అవకాశాలు వస్తే వాటిని కష్టపడి సద్వినియోగం చేసుకోండి. సవాళ్లు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోండి. దైవంపై విశ్వాసం ఉంచండి. కాని మీ కృషిని ఎప్పుడూ ఆపకండి. విశ్వాసం మరియు ప్రయత్నం కలిసి నడిచినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. మీ అందరికీ శుభం కలగాలి. సర్వేజన సుఖినో భవంతు. మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.